నమస్కారం. మిత్రులారా, తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ ఏప్రిల్ 15, 2026 కుల గణనను ప్రకటించింది. ఇది ఎందుకోసం చేసినప్పటికి కూడా ఇది ఒక మంచి విషయమే. ఎందుకంటే ఇప్పటిదాకా తెలంగాణలో బీసీ సామాజిక వర్గాల్లోని కులాలు, వివిధ కులాలు, ముఖ్యంగా ముదిరాజు కులానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ జనాభా కలిగి ఉంటారు. ముదిరాజు గాని, బెస్త గాని ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ జనాభా కలిగి ఉంటారు అని అందరూ భావించారు. కానీ ఈ జనగణనలో తేలిన ఒక కఠిన వాస్తవం ఏమిటంటే దళితులు ఎక్కువ జనాభా కలిగి ఉన్నారు, అందులో మాదిగలు ఎక్కువ జనాభా కలిగి ఉన్నారు అని ఒక వాస్తవం బయటపడింది. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కులాల కంటే కూడా, అన్ని కులాల్లోని జనాభా కంటే కూడా మాదిగ కులం జనాభానే ఎక్కువ అనేది తేలింది. ఒకటి. అంతేకాదు మరొక ముఖ్యమైన విషయం కూడా తేలింది. అత్యధిక జనాభా, అన్ని కులాల కంటే అత్యధిక జనాభా కలిగినటువంటి మాదిగ కులమే అత్యంత వెనుకబడిన కులము అని కూడా తేలింది. అరే, అత్యంత ఎక్కువ మంది ఉండి అత్యంత ఎందుకు వెనుకబడిపోయారు? ఇది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి సమస్య. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం కూడా ఈ జనగణనలో బయటపడింది. ఏమిటంటే బీసీలు మొత్తం జనాభాలో ఎంత శాతము అని అన్నప్పుడు 60% అని, 40% అని, 30% రకరకాలుగా ఉండేది. కానీ ఇప్పుడు 56.4% తెలంగాణ మొత్తం జనాభాలో 56.4% మొత్తం బీసీ కులాలన్నీ కలిసి ఉన్నాయి అనేటువంటి ఒక కఠిన వాస్తవం కూడా బయటపడింది. కానీ అదే సందర్భంగా ఆ 56.4% ఉన్నటువంటి బీసీ కులాలకు విద్యలో గాని, ఉద్యోగంలో గాని, రాజకీయ అధికారంలో గాని, భూమిలో గాని ఎంత వాటా ఉంది అని చూస్తే అందులో 50% కూడా వాటా లేదు, 25% కూడా వాటా లేదు, 10 to 15% మహా అయితే గీతే ఉంటుందేమో అనే పరిస్థితి ఉంది. ఎందుకు ఈ పరిస్థితి ఉంది? మొత్తం జనాభాలో సగభాగాని కంటే ఎక్కువ ఉన్నటువంటి బీసీలు ఎందుకు రాజ్యాధికారంలోకి రాలేకపోతున్నారు? ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మరొక ముఖ్యమైన ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటి అని అంటే, అత్యధిక జనాభా కలిగిన కులాలు అంటే 10 లక్షల మంది కంటే పైగా ఉన్నటువంటి కులాలు కేవలం 10 కులాలు మాత్రమే ఉన్నాయి. అందులో 4వ స్థానంలో ఉండేటువంటి రెడ్డి కులస్తులు 4.8% మాత్రమే ఉన్నారు తెలంగాణలో. కానీ విచిత్రం ఏంటంటే రాజ్యాధికారం వాళ్ళ చేతిలో ఉంది. మొన్న చెన్నారెడ్డి కావచ్చు, అంతకంటే ముందు కోట్ల విజయభాస్కర్ రెడ్డి కావచ్చు, జనార్దన్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు మొన్న రాజశేఖర రెడ్డి కావచ్చు, లేక ఇప్పుడు ఆ రెడ్లన్నిటిని చూస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా కావచ్చు. అంటే 4.8% ఉన్నటువంటి రెడ్లు తెలంగాణ లేక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లేక స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి చూసిన ముఖ్యమంత్రులుగా ఎవరున్నారు ఈ రాష్ట్రంలో అని అంటే రెడ్ల శాతమే ఎక్కువ ఉంటుంది. తక్కువ శాతం కులస్తున్నటువంటి రెడ్లు ఎక్కువ రాజ్యాధికారాన్ని ఎలా పరిపాలించగలిగారు? ఇది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో ఇప్పుడు మనం ముఖ్యంగా అత్యధిక జనాభా ఉండి అత్యధికంగా వెనుకబడినటువంటి మాదిగలు ఎందుకు వెనుకబడ్డారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈ సర్వే ఏదైతే ఉందో ఈ సర్వే ఒక 4-5 అంశాల పైన ఆధారపడి జరిగింది. సోషియో ఎకానమిక్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ క్యాస్ట్ సెన్సెస్. అంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఉద్యోగ, కుల జనగణన 2024 SEEEPC అని దీన్ని పిలుస్తారు. ఈ కులగణనలో తేలింది ఏమిటి అనంటే, ఒక్క మాటలో చెప్పాలంటే కులగణన యొక్క ఉద్దేశం ఏమిటి అనంటే, కులం ఆధారంగా సమాజంలో ఎవరికి ఎంత అవకాశాలున్నాయి, కులం ఆధారంగా సమాజంలో ఎవరికి ఎంత అవకాశాలున్నాయి, ఎవరు ఎంత వెనుకబడ్డారు అనేది కొలిచే ఒక పూర్తి స్థాయి నివేదిక లేక సర్వే అని మనం అనొచ్చు. ఇది దేమేమి కొలిసింది? వాళ్ళకి ఇండ్లు ఉన్నాయా లేవా, వాళ్ళకు భూములు ఉన్నాయా లేవా, వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయా లేవా, వాళ్ళకు ఆస్తిపాస్తులు ఉన్నాయా లేవా, వాళ్ళ రాజకీయ అధికారాన్ని కలిగి ఉన్నారా లేరా, తదితర విషయాలన్నిటి కూడా ఇది చూసింది. ఇది ఒక మంచి విషయం. ఆ విధంగా చూసినప్పుడు మాదిగలు అందరికంటే కూడా తక్కువ భూమి కలిగిన వాళ్ళు ఎవరు అని అంటే మాదిగలు, అందరికంటే కూడా తక్కువ ఉద్యోగాలు కలిగిన వాళ్ళు ఎవరు అంటే మాదిగలు, అందరికంటే కూడా తక్కువ విద్య కలిగిన వారు ఎవరు అంటే మాదిగలు, అందరికంటే కూడా మొత్తం జనాభాలో 50% ఆఫ్ ది మాదిగలకు ఈనాటికి కూడా ఇండ్లు లేవు అని రేవంత్ రెడ్డి సర్కార్ నిన్న నిర్వహించినటువంటి కులగణన సర్వే తెలియజేసింది. ఎంత దారుణం! గుండె తరుక్కపోతుంది ఈ బాట వింటే. ఈ రోజు కూడా స్వాతంత్రం వచ్చే 78 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా తెలంగాణలో 50% ఆఫ్ ది దళితులకు ఉండటానికి ఇల్లు లేదు. ఇక ఉద్యోగ సంగతి, భూమి సంగతి, ఆస్తి సంగతి మర్చిపో, ఇల్లే లేదు. ఇది నేను చెప్తున్నటువంటిది కాదు, రేవంత్ రెడ్డి సర్వే చెప్తున్నటువంటిది. ఈ పరిస్థితి ఎందుకు ఉంది మాదిగలకు? ఎందుకంటే ఒకటి, చారిత్రకంగా
సామాజికంగా, దైవికంగా వీరికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. విద్య, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో, ఆస్తిలో, అంతస్తులో, సంపదలో వీరిని ఊరికి అవతల పెట్టారు. అందుకనే మీరు ఏ ఊరికి పోయి చూసినప్పటికి కూడా మాదిగలు ఎక్కడుంటారు? ఊరి చివరన ఉంటారు. ఊరి చివరన ఇక మాదిగ ఇండ్ల తర్వాత, మాదిగ గూడాల తర్వాత మరో గూడ ఉండదు. ఇక వారిని ఊరి చివర వచ్చినట్టే మొత్తం అన్ని విషయాల్లో కూడా వాళ్ళ చివరనే ఉంటారు. ఆర్థిక విషయాలు, రాజకీయ విషయాలు, విద్య విషయాలు, ఉద్యోగ విషయాలు, సంపద విషయాలు, ఆస్తి విషయాలు, భూమి విషయాల్లో అందరికంటే చివరన ఉండవాళ్ళంటే ఎవరంటే వీరే. దీనికి ఒక ముఖ్య కారణం ఏంటి అని అంటే కుల వృత్తి. వారికి ఆపాదించబడినటువంటి కుల వృత్తి, వాళ్ళకి కేటాయించబడినటువంటి కుల వృత్తి ఒక ముఖ్య కారణం. మరో ముఖ్య కారణం ఏమిటి అని అంటే వారిని ఆ కుల వృత్తి వల్ల బానిసలుగా తయారు చేయటం అనేది ఒక ముఖ్య కారణం. మరో ముఖ్య కారణం ఏమిటి అని అంటే ఆహారం. వారు తీసుకునేటువంటి ఆహారం. ఈ కారణాల రీత్యా వారు అన్నిటికంటే కూడా వెనకబడిపోయారు. ఈ కారణాల వల్ల ఎలా వెనకబడ్డారు, ఏమిటి వాళ్ళ వృత్తి అని ఒకసారి మనం చూద్దాం. అది చూసే ముందు కాంగ్రెస్ సర్కారు ప్రకటించిన కులగణనలో దళితుల జనాభా 61,84,319గా ఉంది. 61,84,319 మొత్తం దళితుల జనాభా కలిపి ఉంది. అంటే దళితుల జనాభా అంటే ఎస్సీ అని చెప్పబడేటువంటి వాళ్ళ జనాభా, మాదిగ ఉపకులాలు, మాల ఉపకులాలు కలిపి ఉన్నటువంటి జనాభా అది. ఇది మొత్తం తెలంగాణలో 17.4%గా గుర్తించబడింది. ఇందులో ఏది 61,84,319 జనాభాలో 17.43% అందరిది కలిపి కదా, దళితులందరిది కలిపి కదా, ఎస్సీలందరిది కలిపి కదా, అందులో ఒక్క మాదిగలదే మనం చూసినప్పుడు 36,58,000 ఒక్క మాదిగలే ఉన్నారు. అంటే 17.43%లో 10.3% ఒక్క మాదిగలే ఉన్నారు. ఇది లెక్క. అంతేకాదు ఇక దళితుల్లోనే మరో ప్రధాన భాగమైనటువంటి మాలలకు సంబంధించి చూసినప్పుడు 14.72 లక్షలతో 14,72,000తో మాలలు ఉన్నారు. అంటే 4.1% మాలలు ఉన్నారన్నమాట. 3.5 కోట్ల జనాభా మొత్తం తెలంగాణదే అనుకుంటే ఈ 3.5 కోట్లలో అందరికంటే కూడా ఎక్కువ జనాభా కలిగింది దళితులైతే, దళితుల్లో మాదిగలు ఎక్కువ జనాభా కలిగి ఉన్నారు అనేది ఒక కఠిన వాస్తవం. మరి ఇలాంటి మాదిగలకు ఎందుకు పేదరికం ఉంది? మళ్ళీ ఇలాంటి అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు ఎందుకు ఆస్తి పాస్తులు లేవు? అత్యధిక జనాభా కలిగినటువంటి మాదిగలకు ఎందుకు విద్యా ఉద్యోగాలు లేవు? అత్యధిక జనాభా కలిగినటువంటి మాదిగలకు రాజ్యాధికారంలో ఎందుకు వాటా లేదు? ఎందుకంటే అందుకు ముమ్మాటికి మనుధర్మశాస్త్రమే కారణం, మనుస్మృతే కారణం. అదేంటండి, మీరు ఏమంటే ఏం మాట్లాడినా మనుస్మృతి అంటారు, ఏం మాట్లాడినా మనుధర్మశాస్త్రం అంటారు. అది మీకు పడదా? అదంటే మీకు కోపమా అని కొందరు అడుగుతారు. అస్సలు లేదు, నాకెందుకు కోపం? వాస్తవం మాత్రమే ఆలోచించమని నేను కోరేది. ఎందుకంటే ఆ మనుస్మృతిలో ఏం చెప్పబడింది అంటే 4 వర్ణాలు అని చెప్పిన దాంట్లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులలో అతి శూద్రులు అని చెప్తూ అందులో నిశాచరులు, పిండాచరులు, చండాలులు అని ఆ మనుస్మృతిలో రాయబడింది, చెప్పబడింది. ఎవరి గురించి? ఈ మాదిగల గురించి, మాదిగ ఉపకులాల గురించి. ఎంత బాధకరం, ఎంత అత్యంత దయనీయ పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. అంతేకాదు వీళ్లకు అందరికి వృత్తుల పరంగా కులాలను విభజించాం అని చెప్పినట్టుగానే మరి వీళ్ళకేం వృత్తి పెట్టారు? మాదిగలకు ఏం వృత్తి చెప్పబడింది అని అంటే సచ్చిన పశువులను తీసివేయటం. నంబర్ 1, పశువుల చర్మానులిసి చెప్పులు కుట్టివ్వటం. అంతేకాదు ఆ చర్మంతో వ్యవసాయ పనిముట్లను తయారు చేయటం. అలాగే అందరికీ వెట్టి చాకిరి చేయటం. అందరికంటే చిన్న వాళ్ళు వీళ్ళే కాబట్టి ప్రతి ఒక్కరికి ఉచితంగా వెట్టి చాకిరి చేయాలి. వారు మూతికి ముంత, ముడ్డికి చీపిరి కట్టుకొని తిరగాలి. వాళ్ళు పగటిపూట వీధులలో నడవటానికి వీల్లేదు. నడిస్తే వాళ్ళ అడుగులను కూడా వాళ్ళే తుడిచేసే విధంగా వాళ్ళు ఉండాలి. మరి అటువంటి వాళ్ళు తర్వాత ఏ శుభకార్యం జరిగినా సరే, ఏ పెళ్లి జరిగినా సరే, పేరంటం జరిగినా సరే, పండుగ జరిగినా సరే, చివరికి ఊరేగింపు జరిగినా సరే, చాటింపు జరిగినా సరే మాదిగలు డప్పు కొట్టాలి. ఇవన్నీ మాదిగ వృత్తులు. అంతటితోటి ఉందా? లేదు. ఆ ఊరిలోకి పోలీసులు గాని, రెవెన్యూ డిపార్ట్మెంట్ గాని, ఇతర ప్రభుత్వ అధికారులు ఎవరు వచ్చినప్పటికీ కూడా వారికి అన్ని రకాల సేవలు చేయాలి. బంట్రోతు పని, కావలి పని, సేక్సిండ్ పని, ఇట్లా అనేక రకాల పేర్లతోటి వాళ్ళను ఒక బానిసలుగా ఉపయోగించుకున్నారు. ఇంత చేసినా వాళ్ళు ఎక్కడ ఉండాలి? ఊరికి చివరన ఉండాలి. ఇంత చేసినా వారు ఎక్కడ ఉండాలి? ఊరికి చివర ఉండాలి. ఇంత చేసినా వారిని ముట్టుకోరాసమా? ఇంత చేసినా వారికి మంచినీళ్లు కూడా ఇవ్వడానికి వీలు లేదు. వాళ్ళకు పైనుంచి అన్నం వేయాలి, పైనుంచి నీళ్లు పోయాలి. అంతేకాదు ఒకానొక కాలంలో పశు మాంసాన్ని యజ్ఞాల పేరుతో, యాగాల పేరుతో పశువులను వేలాది
పశువులను బలి ఇచ్చి ఆ మాంసాన్ని తేరగా తిన్నటువంటి బ్రాహ్మణులు బుద్ధుని యొక్క ఉద్యమం ఫలితంగా ఆ పశు మాంసాన్ని తినటం మానేశారు. అప్పటిదాకా ఈ మాదిగలకు మాంసం తినే అటువంటి కూడా లేదు. అప్పుడు బ్రాహ్మణులు తిని మానేసిన తర్వాత పశు మాంసాన్ని తినటం ప్రారంభించినటువంటి మాదిగలు పశు మాంసాన్ని తింటున్నారు కాబట్టి వాళ్ళు ముట్టుకోరాదు అంటుకోరాదు అన్నారు. అంటే వారు ఆహారం అదే మాంసాన్ని బ్రాహ్మణులు తిన్నప్పుడు తప్పులేదు, కానీ అదే మాంసాన్ని మాదిగలు తిన్నప్పుడు మాత్రం ముట్టుకోరాడలేరు అంటుకోరాడలేరు. ఏం సార్ ఈ నీతి? అయ్యా ఏమిటి ఓ మనవా, నువ్వు ఉంటే చెప్పేవాడివి, ఏమిటి నీతి? ఎందుకు ఈ ధర్మం? వాళ్ళ కొట్ట వీళ్ళ కొట్ట. వారు తిన్నప్పుడు ప్రసంగ అయింది, యజ్ఞ యాగాతాలకు పనికొచ్చింది, కానీ వీరు తింటే మాత్రం పనికిరాని వారు అయ్యారా? ఇది వారిని అంటరాని వారిగా చేసింది. ఇక గ్రామాల్లో దొరలు, భూస్వాములు, పటేళ్లు, పోలీస్ పటేళ్లు, మాలీ పటేళ్లు, పట్వారీలు ఇట్లా రకరకాల పేర్లతోటి ఉండేవారు. నైజాం నవాబ్ కాలంలో కానివ్వండి, అంతకంటే ముందు కానీ, ఆ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం కాలంలో కానివ్వండి, ఇప్పటికీ కానివ్వండి, తెలంగాణ పల్లెల్లో ఎవరిది రాజ్యం? దొరలది రాజ్యం, రెడ్లది రాజ్యం. తెలంగాణ పల్లెల్లో ఎవరిది రాజ్యం? వెలబలది రాజ్యం. తెలంగాణ పల్లెల్లో ఎవరిది రాజ్యం? అధికారం ఉన్నటువంటి వాళ్ళది, ఆస్తి ఉన్నటువంటి వాళ్ళది, గడీలు ఉన్నటువంటి వాళ్ళది రాజ్యం. ఈనాటికి కూడా గడిల మధ్య నడవనివనటువంటి పరిస్థితి ఒకప్పుడు ఉండేది. ఇటువంటి దళితులని మనుధర్మ శాస్త్రం ప్రకారం చదువుకు దూరం చేశారు. చదువుకుంటే కాదు, వింటే చెవుల్లో సీసం పోశారు, చదివితే కనులలో పీకేశారు, కనుగుట్లు పీకేశారు. రాముడు ఎందుకు చంపేశాడు? రామరాజ్యంలో కూడా ఏం జరిగింది? శంభూకుడు వేదాలు చదువుతున్నాడని, వేదాలు చెప్తున్నాడని, వేదాలు వింటున్నాడని శంభూకుని తల నరికించారు ఈ బ్రాహ్మణోత్తములు. అందుకని చదువు ఎంత దూరం చేయబడిందో, మనుస్మృతి ఎంత అన్యాయం చేసిందో మనకు అర్థమవుతాం. అందుకనే మాదిగలు వెనకబడి ఉన్నారు, మొత్తం దళితులు వెనకబడి ఉన్నారు, అందులో మాదిగలు మరింత వెనకబడి ఉన్నారు అనేది రేవంత్ రెడ్డి సర్కార్ కులగణన ద్వారా బహిరంగతమైనటువంటి ఒక బహిరంగ రహస్యం. మహాత్మా జ్యోతిరావు పూలే గారు అన్నట్టు విద్య లేక వివేకం లేదు, వివేకం లేక పురోగతి లేదు, పురోగతి లేక విత్తము లేదు, విద్య లేక వివేకం లేదు, వివేకం లేక పురోగతి లేదు, విద్య లేక విత్తము లేదు, విత్తము ఆర్థికం లేదు. కానీ అదే ఉండుంటే ఈ దళితులకు, ముఖ్యంగా మాదిగలకు ఇంతటిది దారిద్ర్య పరిస్థితి వాళ్ళు ఎదుర్కొనేటువంటి వాళ్ళు కారు. అందుకనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా చెప్తారు, నాలెడ్జ్ ఇస్ ది పవర్ అని. ఎవరైతే జ్ఞానవంతులు అవుతారో, ఎవరైతే విజ్ఞానవంతులో వారు శక్తివంతులు అని. కానీ జ్ఞానం ఏ నుంచి వస్తుంది? చదవటానికి వీలు లేదని చట్టాలు చేసినాం. జ్ఞానం ఏ నుంచి వస్తుంది? వింటే చెవుల్లో సీసం పోసినప్పుడు, చదివితే నాలుకలు కోసినప్పుడు, చూస్తే కళ్ళు పీకేసినప్పుడు ఏ నుంచి వస్తుంది జ్ఞానం? అందుకే 1950 తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత కొంత, 1950 తర్వాత మొత్తం, అంటే 47 స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశానికి, 50లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మాత్రమే దళితులకు చదువుకునేటువంటి స్వేచ్ఛ అవకాశం ఏర్పడింది. అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి ఒక భిక్ష, లేక ఆయన చేసినటువంటి త్యాగం. అంతేకాదు రిజర్వేషన్లు ఏర్పాటు చేశారు, అనేక రాయితీలు కూడా కల్పించారు. కాబట్టి ఇప్పుడు ఏదో విద్య చదివి 1వ తరం, 2వ తరం, 3వ తరం ఇట్లా వస్తున్నాయి తప్ప ఇప్పటికి కూడా తాత తండ్రుల నుంచి చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఆ కులాల్లో లేరు. కనుకనే ఆ కులం వెనకబడి ఉందనేది ఒక కఠిన వాస్తవం. అప్పుడెప్పుడో ఇందిరాగాంధీ దళితులకు ఇల్లు కట్టించింది. ఆ తర్వాత ఏమైంది? ఇంకెవరు కట్టియలే. ఇగో నేను కట్టిస్తా 2 గదులని కేసీఆర్ చెప్పాడు. చాలా 2 గదులు అక్కడే ఉన్నాయి. ఇప్పటికీ మొండి గోడలతో ఉన్నాయి కొన్ని, సగం గోడలతో ఉన్నాయి కొన్ని, కట్టి అలాట్ చేయనటువంటి కొన్ని. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మేమేదో కట్టిస్తా ఉంటుంది. బట్ ఎవరెన్ని కట్టించినా సరే ఈనాటికి కూడా 50% ఆఫ్ ది మాదిగలకు, దళితులకు ఇల్లు లేవు అనేది ఒక కఠిన వాస్తవం. ముఖ్యంగా మాదిగలకు 50% మాదిగలకు ఉండటానికి గూడు లేదు, నీడ లేదు అనేది ఈ సర్వే తెలియజేసింది. ఇక భూమి విషయానికి వస్తే 99% మాదిగలకు గుంట నుంచి 1 ఎకరం భూమి మాత్రమే అంతో ఇంతో ఉన్నది అని అనుకోవచ్చు. 50% మాదిగలకు గుంట నుంచి 1 ఎకరం లోపల ఉన్నటువంటి అంతో కొంత భూమి ఉంది. మిగతా 50% కు సెంటు భూమి కూడా లేదు, గుంట భూమి కూడా లేదు. 3 ఎకరాల భూమి ఇస్తాం భూమి లేనటువంటి వాళ్లకు, అంతకంటే తక్కువ ఉన్నోళ్లకు కల్పిస్తాం అని చెప్పినటువంటి పథకాలు ఏమయ్యాయో ఎవరికి తెలియదు. దళిత బంధిస్తాం అని చెప్పినటువంటిది ఎవరికి ఇచ్చారో, ఎంత బొక్కారో, ఎంత ఇచ్చారో ఎవరికి తెలియదు. ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అది కూడా మానేసింది. అయితే దళితులకు భూములు ప్రభుత్వం ఇవ్వలేదా అంటే కొద్ది గొప్ప ఇచ్చింది. ఏం భూములు? పొరంబోకు భూములు, బంచరాయి భూములు, కాజరకాతా భూములు, చెరీసుకం భూములు, రాళ్ళు బోళ్లతో కూడుకున్నటువంటి భూములు చాలా ఇచ్చింది కొద్ది మందికి. కానీ ఆ భూముల్ని కూడా ఈ రోజు ఏదో పేరుతో వెనక గుంజేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది.
ఆ భూములు కూడా వాళ్ళకు ఉందన్నటువంటి పరిస్థితి ఉంది. శ్మశాన వాటికలు లేవనే పేరుతో కొంత, గ్రామీణ క్రీడా మైదానాలు అనేటువంటి పేరిట కొంత, రకరకాల పేర్లతో దళితుల దగ్గర ఉన్నటువంటి భూమిని కూడా ప్రభుత్వం లాగేసుకుంటా ఉంది. విస్తరణ పేరుతో, అభివృద్ధి పేరుతో, పరిశ్రమల పేరుతో, పెట్టుబడుల పేరుతో లాగేసుకుంటాం. ఇక రాజకీయాల్లో అందరికీ తెలుసు, మొత్తం జనాభాలో అత్యధిక జనాభా 61 లక్షలకు పైగా ఉండేటువంటి 3 కోట్లలో 61 లక్షలకు పైగా ఉండేటువంటి దళితులకు రాజకీయాల్లో ఎంత వాటా ఉందో, అందులో సుమారు 61 లక్షలో సుమారు 37 లక్షల జనాభా ఉండేటువంటి మాదిగలకు రాజకీయాల్లో ఎంత వాటా ఉంది? ఎంతమంది రాజకీయాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అవుతున్నారు? ఎంతమంది గ్రామ సర్పంచ్ నుంచి మొదలుకొని పార్లమెంట్ దాకా వెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు? ఆ వాళ్ళు ఎవరన్నా ఉంటే గింటే అది ఆ 15% డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన రాజకీయ రిజర్వేషన్ల ఫలితం తప్ప ఈ పాలక వర్గాలు అంతకంటే 1% కూడా లేదా ఒక్కటి కూడా ఎక్కువ ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. అదేదో మీరు ఇచ్చినట్టు కాదు, దళితులకు కేటాయించేటువంటి ఆ 15% రిజర్వేషన్, రాజకీయ రిజర్వేషన్, పొలిటికల్ రిజర్వేషన్స్ అవుతున్నాయో అది కాకుండా మీరు కేటాయిస్తున్నటువంటి ఎంతో చెప్పు. అది కూడా ఆ కేటాయింపులో కూడా మాదిగలకు ఇస్తున్నటువంటి వాటా ఎంతో చెప్పు. లేదా ఎంతమంది మంత్రులు ఉన్నారు మాదిగలు? ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? ఎంతమంది ప్రభుత్వ పదవులలో, ఇంకా చాలా కార్పొరేషన్ పదవులలో కానీ, చైర్మన్లలో కానీ, వాటన్నిటిలో కానీ, డైరెక్టర్లు కానీ ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉద్యోగుల్లో ఏ స్థాయి వాళ్ళు ఉన్నారు? లేరు. ఈ రోజు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం వాళ్ళు ఏం చెయ్యర్లే అనే చిన్న చూపే కదా, వాళ్ళ లెక్కేందిలే అని వాళ్ళని పక్కన పెట్టమే కదా. అంతేకాదు మేము లేకపోతే వాళ్ళకు ఓట్లు ఎవరు వేస్తారు అనేటువంటి ఒక అహంకారం. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు, పూనా ఒప్పందం అదే. ఆనాడు గాంధీ అడ్డం పడకపోయి ఉంటే మా ఓట్లతో మా సీట్లు మేము తెచ్చుకుంటాం, మా ఓట్లు మేము వేసుకుంటాం అనే పరిస్థితి ఉండే. ఇవాళ మా ఓట్లు మీ ఓట్లు కలిపి వేసుకోండి, మా దయదాక్షిణ్ల పైన ఆధారపడి మీరు గెలువుండ్రి, మాకెదురు తిరిగితే మీ తోకలు కట్ చేస్తాం అనే కదా ఆధిపత్య అగ్రకులాల నాయకులు చెప్పే ముచ్చట. మంత్రులను చేతి పట్టి ఈడ్చి కూర్చోబెడుతున్నటువంటి పరిస్థితి చూడలే దళిత మంత్రులు. దళిత ఎమ్మెల్యేలు లెక్క చేయనటువంటి పరిస్థితి చూడటంలే. ఎందుకు? సీట్ ఇచ్చాం మేము చెప్పినట్టు వినాలి. మీరు సీట్ ఇస్తే వాళ్ళు గెలిచినట్టుగా. మీరా సీట్ ఇచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మీరా సీట్ ఇచ్చింది రాజ్యాంగమా? మిమ్మల్ని ఇవ్వని ఎవడడిగాడు? ఇవ్వకండి, మీరు ఎందుకు ఇవ్వాలి? రాజ్యాంగ హక్కు కాబట్టి అది ఇవ్వకపోతే మీరు నిలబడలేరు కనుక మీరు ఇస్తున్నారు. అది కూడా జనాభాకు తగిన ఇయ్యట్లేరు అనేది కఠిన వాస్తవం. ఇంకా బాధాకరమైనటువంటి విషయం లేదంటే, మాదిగలలో వెనుకబడి ఉన్నారు అనంటే మాదిగలలోని ఉపకులాల్లోని డక్కలి వాళ్ళు మొత్తం తెలంగాణలో అందరికంటే వెనుకబడి ఉన్నటువంటి వాళ్ళు డక్కలి వాళ్ళు, మాదిగ ఉపకులానికి సంబంధించిన వాళ్ళు. అసలు వాళ్ళని అసలు మనుషులాగా కూడా చూడనటువంటి పరిస్థితి ఈయాటికి కూడా ఉంది. ఒక్క డక్కలి వాళ్ళే కాదు, బైండ్ల వాళ్ళ పరిస్థితి ఏంది, మాదిగ ఉపకులాల్లో చిందు వాళ్ళ పరిస్థితి ఏంది, మాదిగ ఉపకులాల్లో మాస్టి వాళ్ళ పరిస్థితి ఏంది, మాదిగ ఉపకులాల్లో. ఆ విధంగా మాదిగ ఉపకులాలు అత్యంత పేదరికంలో ఉన్నారు అనేది రేవంత్ రెడ్డి సర్కార్ జనగణన ద్వారా తేటతెల్ల అవుతా ఉంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? అసలు సమస్య మరి ఇప్పుడు ఏం చేయాలి? బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ఏం చేయాలని నేను చెప్పనవసరం లేదు, ఏం చేయాలని ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఏం చేయాలనో ఎప్పుడో చెప్పాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఏం చెప్పాడు? పొలిటికల్ పవర్ ఈజ్ ది మాస్టర్ కీ. పొలిటికల్ పవర్ ఈజ్ ది మాస్టర్ కీ. రాజ్యాధికారం మన అంతిమ లక్ష్యం. మన లక్ష్యం రాజ్యాధికారం. ఆ వైపు మనం ఆలోచించాలి. కానీ కారణాలు ఏమైనప్పటికీ కూడా మాదిగల ప్రియతమ నాయకుడిగా ఉన్నటువంటి మందకృష్ణ మాదిగ ఇటువైపు ఆలోచించాలి. మాదిగల మరో ప్రియమైన నాయకుడిగా ఉన్నటువంటి విశారదను మహారాజ్ ఈ వైపు ఆలోచించాలి. మాదిగల నాయకుడిగా విద్య కోసం ఒక ప్రయోగాలు చేసి బ్రహ్మాండంగా సక్సెస్ అయినటువంటి సృష్టికర్తగా ఉండేటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇటువైపు ఆలోచించాలి. ఎటువైపు? పొలిటికల్ పవర్ ఇస్ ది మాస్టర్ కీ అనే అటువంటి వైపు. అలా ఆలోచించకుండా సమాజంలోని ఒక సమస్యను మాత్రమే తీసుకొని ఎలుగెత్తి పాలక వర్గాల పంచన చేరితే, లేక పాలక వర్గాలతో అంటగాగితే రాజ్యాధికారం మనకెలా సాధ్యమవుతుంది? మన రాజ్యాధికారంలోకి రాలేం కదా. మళ్ళీ ఆ త్వరలే రాజ్యాధికారంలోకి వస్తారు కదా. అత్యధిక జనాభా కలిగిన మనం ఎందుకు రాజులం కాలేం, మనం ఎందుకు మంత్రులం కాలేం, మనం ఎందుకు ముఖ్యమంత్రులం కాలేం? ఎందుకు కాలేమంటే మన ఒక్కలమే కాలేం అనేది వాస్తవం. ఎందుకంటే మొత్తం జనాభాలో మన శాతం 17.4% మాత్రమే. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ 56.4% ఉన్నటువంటి బీసీలతో కలవాలి. మనం ఏం చేయాలి? ఆ 12% ఉన్నటువంటి ముస్లింలతో కలవాలి. మనం ఏం చేయాలి? మనం ఆ ఎస్టీలతో కలవాలి. ఆ విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు కనుక కలిస్తే మొత్తం మనం సుమారు 87% మనం అవుతాం. అప్పుడు రాజ్యాధికారం మనదవుతుంది. కానీ నిజానికి వీళ్ళందరూ కూడా ఎప్పుడైనా కలుస్తారు రాజ్యాధికారంలోకి వస్తారని, అలా కలవకుండా ఉండటం కోసం శూద్రులుగా విభజింపబడినటువంటి వీళ్ళని అతిశూద్రులుగా, చండాలుగా, నిశాచరులుగా, పిశాచరులుగా, అంటరాని వారిగా చేసి ముక్కలు చేసి ఒకరినొకరు కలవకుండా చేస్తా ఉన్నారు. ఈ మధ్య కాలంలో తెలంగాణలో ఒక మంచి బీసీ ఉద్యమం ప్రారంభమైంది. ఆ బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవటం కోసం
విశారదన్ మహారాజ్ ఒక మంచి ప్రయత్నం చేశాడు, చాలా సంతోషం. మరి ఆ మహారాజ్ తోటి మన కృష్ణ, ఆ మహారాజ్ తోటి మన ప్రవీణ్, ఆ మహారాజ్ తోటి మనం అందరం కలిస్తే ఆ బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకపోతే, ఆ బీసీ ఉద్యమంతో పాటు ఎస్సీ ఎస్టీ వాళ్ళందరినీ కూడా మనం కలుపుకుంటే 4.7% ఉన్నటువంటి రెడ్లు ఏ విధంగా అధికారంలోకి వస్తారు, ఎట్లా అధికారంలోకి వస్తారు, ఎలా సాధ్యమైంది వాళ్ళకు? మన ధర్మంలోని బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులుగా ఉండేటువంటి వాళ్ళు ఏ విధంగా పరిపాలిస్తారు? 87-85% ఉన్నటువంటి మనం కదా పరిపాలించవలసింది. అందుకని శూద్రులంతా ఒక్కటి అనేటువంటి లక్ష్యంతో పోవాలి. అంతేకాదు ఈ శూద్రులతోటి ఆ బ్రాహ్మణ క్షత్రియ వయసులో ఉండేటువంటి పేదలను కూడా, ప్రగతిశీల శక్తులను కూడా, అభ్యుదయ వాదులను కూడా మనం కలుపుకోవాలి. అంతేకాదు సమాజ మార్పు కోసం, సమాజం కోసం, దోపిడీ అంతం కోసం, కులరహిత మతరహిత దోపిడీ రహిత సమాజం కోసం పనిచేస్తున్నటువంటి వామపక్ష పార్టీలతోటి మనం కలవాలి. ఆ విధంగా వామపక్ష బహుజన ఉద్యమాన్ని మనం నిర్మించడం ద్వారా మాత్రమే మాదిగలకు న్యాయం జరుగుతుంది, బీసీలకు న్యాయం జరుగుతుంది, ఎస్సీలకు న్యాయం జరుగుతుంది, ఎస్టీలకు న్యాయం జరుగుతుంది, బహుజన రాజ్యం ఏర్పడుతుంది, శ్రామిక రాజ్యం ఏర్పడుతుంది అనే విషయాన్ని గమనంలో ఉంచుకోవాలని ఈ వర్గాలకు తెలియజేస్తూ, ఇంకా రేవంత్ రెడ్డి జనగణలో ఏమేమి ఉన్నాయో, ఎన్ని కులాలు ఉన్నాయో, ఆ కులాలు ఏ విధంగా ఉన్నాయో, ఏ కులాలు క్రమంలో అంతరించిపోయే పరిస్థితి ఉందో మరొచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి బొత్స భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.